సింహరాశి వారు మీరు ఈ వీడియోని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆపకండి. ఎందుకంటే మీరు ఈ రోజు వినబోయేది సాధారణ విషయం కాదండి. అవును, మీ ఇంట్లో ప్రతిరోజు ఒక నాగ దేవత తిరుగుతుందంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. అది కనిపించకపోయినా ఆ శక్తి మీ ఇంట్లోనే దాగి ఉంది. మీ పనులన్నింటినీ గమనిస్తోంది. మీ కుటుంబాన్ని సైతం కాపాడుతోంది. కానీ ఆమె అడిగినది మీరు ఇవ్వకపోతే మార్చ్ 22, 23, 24, 25 ఈ 4 రోజుల్లో జరిగేది వింటే నిజంగా షాక్ అవుతారు సింహరాశి వారు. కాబట్టి సింహరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మరి మీ ఇంట్లో ప్రతిరోజు తిరుగుతున్న ఆ నాగ దేవత మీకు ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతోంది? ఆమె ఏమడుగుతోంది? ఆమె అడిగింది ఇవ్వకపోతే మార్చి 22 నుంచి 25 తారీఖుల్లో ఏం జరగబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? రాబోయే రోజుల్లో ఆ నాగ దేవత వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సింహరాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి. కామెంట్లో నాగదేవత అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సింహరాశి అంటేనే ధైర్యానికి గుర్తు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన జాతకులు ధైర్యంగా ఉంటారు, గౌరవాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. కానీ మీకు ఒక ప్రత్యేక గుణం అనేది ఉందండి. అదేంటంటే దైవానుగ్రహం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అవును, ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే నాగదేవతల అనుగ్రహం. కొన్ని కుటుంబాల్లో పూర్వీకుల పూజల వల్ల నాగశక్తి స్థిరపడుతుంది. మీ ఇంట్లో కూడా అలాంటి శక్తి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. దీనికి సంబంధించి కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి. కాకపోతే మీరు ఇప్పటి వరకు మిస్ అయి ఉండొచ్చు సింహరాశి వారు. కానీ ఇక నుంచి మీకు ఏవైతే మీ చుట్టూ జరుగుతున్నాయో దానికి సంబంధించి నాగదేవత సంబంధించిన కొన్ని సంకేతాలు మీకు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ సంకేతాలు మీరు గుర్తించినట్లయితే నాగదేవత మీ ఇంట్లో ఉందన్న విషయం మీకు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే నాగదేవత మీ ఇంట్లో ఉందని ఎలా గుర్తించాలి, అందుకు తగ్గ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారు నిద్రిస్తున్న మీ కళల్లోకి తరచూ పాములు రావడం, మీ పూజ గదిలో దీపం స్వయంగా ఆరిపోవడం లేదా వెలగడం, పాలు పెట్టినప్పుడు అర్థం కాని మార్పులు జరగడం. అంటే మీరు పొయ్యి మీద పాలు పెట్టారనుకోండి, అవి పొంగిపోవడం, పొంగిన పాలు మాయమవడం, కనిపించకపోవడం, ఇలా ఏవైనా గనక జరిగినప్పుడు అవి కూడా అర్థం కాని మార్పులుగా మిగిలిపోతాయి. అలాగే ఇంట్లో ఒక ప్రత్యేక మూలలో ఎప్పుడు చల్లదనంగా ఉండటం, ఇవన్నీ సాధారణం కాదు. ఇవి ఒక శక్తి మీతో ఉందని చెప్పే సంకేతాలు. ఆ శక్తి నాగదేవత. మరి ఆ శక్తి మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేది అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఆ నాగదేవత మీ దగ్గర ఏం కోరుకుంటుంది అనే కదా మీ ప్రశ్న. ఆ దేవత ఎక్కువగా కోరేది ఏంటి అంటే గౌరవం, మీ నుంచి శ్రద్ధ రావడం, అంటే ఆ అమ్మవారిని కొలవాలి అనేటువంటి శ్రద్ధ మీ అంతటి మీకు రావడం, మరియు ఆ యొక్క నాగదేవతకు పూజలు చేయడం మాత్రమే కాదు, శుక్రవారం లేదా శనివారం పాలు అర్పించాలి, నాగదేవతకు పూజలు చేయాలి. ఇంట్లో ఎప్పుడు కూడా 24 అవర్స్ పరిశుభ్రతగా ఉండాలి. ఇవన్నీ చిన్న విషయాలే, కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే గనక అవి మీకు చాలా అంటే చాలా చెడు చేస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి తగ్గ మూల్యాన్ని మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి నాగదేవత మీరు కోరుకుంటుంది ఏంటి? అసలు మీ నుంచి నాగదేవత ఏం కోరుకుంటుంది అంటే గౌరవాన్ని కోరుకుంటుంది, మీరు శ్రద్ధగా ఉండే విధంగా కోరుకుంటుంది, మీ నుంచి పూజలు కోరుకుంటుంది. ఇక పర్టికులర్గా చెప్పాలంటే శుక్ర శనివారాల్లో పాలు అర్పించమని కోరుకుంటుంది. ప్రతిరోజు కూడా నాగదేవతకు మీరు పూజ చేయాలని కోరుకుంటుంది. ఇంట్లో పరిశుభ్రతంగా మీరు ఎంత వీలైనంత వరకు కూడా ఇంట్లో ఎంత పరిశుభ్రతగా ఉండాలో అంత పరిశుభ్రతగా ఉండాలని కోరుకుంటుంది. ఇవన్నీ మీకు చాలా చిన్న విషయాలు అనిపించినా కూడా మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే దాని నుంచి మీరు ఎంతో పర్యవసనాన్ని మీరు చెల్లించుకోవాల్సి వస్తుందండి. కాబట్టి సింహరాశిలో జన్మించిన జాతకులు ఈ యొక్క నాగ దేవత విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి అలా ఉండకపోతే మీకు ఏం జరుగుతుందంటే
మార్చి 22, 25 4 రోజులు చాలా కీలకం కాబట్టి, ఈ 4 రోజులు మీరు ఆ శక్తిని నిర్లక్ష్యం చేస్తే, ఇంట్లో అనుకోని తగాదాలు ప్రారంభమవుతాయి. కుటుంబంలో చిచ్చులు రేగుతాయి. డబ్బు నిలవదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. వచ్చిన డబ్బు వచ్చినట్లే పోతుంది. అప్పుల బాధలు పెరిగిపోతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని కృంగదీస్తాయి. ఇంతటితో ఆగదండి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ యొక్క ప్లాన్లు ఒక్కసారిగా ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఇదంతా మేము చెప్పడం అనేది భయపెట్టడం కాదండి సింహరాశి వారు. ఇది ఒక హెచ్చరిక లాంటిది. దీనివల్ల మీరు జాగ్రత్త పడాలని ఈ వీడియో ఈరోజు మీరు చూస్తున్నారంటే అందుకు కారణం ఇదేనండి. కాబట్టి మీరు ఇదే సమయంలో శుభ ఫలితాలు పొందాలంటే ఏం చేయాలని చూద్దాం. మరి మీకు నాగదేవత సరైన విధంగా మీరు అమ్మ చెప్పినట్లు మీరు చేసినట్లయితే మరి మీకు రాబోయే రోజుల్లో కలగబోయే ఆ యొక్క అద్భుత ఫలితాలు ఏంటి? మీరు సరైన విధంగా నాగదేవతను సంతృప్తి పరచగలిగితే మీకు ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయనేది ఒకసారి మనం చూసి తెలుసుకుందామండి సింహరాశి వారు. మరి అవేంటి అంటే, ఇంట్లో మీరు కనుక నాగదేవతను చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజిస్తే మీ ఇంట్లో శాంతి అనేది కలుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మీకు అనుకోని లాభాలు వస్తాయి. మీ శత్రువులు దూరం అవుతారు. మీరు అనుకున్న పనుల్లో మీరు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. అంతేకాదండి, బిజినెస్లో లాస్ ఏమన్న వాళ్ళకి మీకు రాబోయే రోజుల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. లైఫ్ సెట్ అయ్యి ఉద్యోగం వస్తుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారంటే కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ రావడం, ఉద్యోగంలో గ్రోత్ రావడం, ఏవైతే కోరుకుంటారో అవన్నీ జరగడం. ఇక ఎవరైతే ఇల్లు కట్టుకుంటూ ఎప్పటి నుంచో బాధపడుతున్నారు, ఇల్లు కట్టుకోలేక మధ్యలో ఆపేసి ఉన్నారో అటువంటి వారు మళ్ళీ ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ కావడం, ఆర్థిక సమస్యలతో ఎవరైతే చితికిపోయి ఉన్నారో మీ చేతుల్లోకి డబ్బు రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. చాలా మంది ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు నాగదేవత నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆ తర్వాత మీరే పశ్చాత్తాపడతారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే ఫలితాలు పొందాలంటే ఖచ్చితంగా మనం చెప్పుకున్నట్లు నాగదేవతను మీరు కొలవాలి. గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు. ఇకపోతే సింహరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలను చిన్నవిగా చూడొద్దండి. మీ ఇంట్లో ఉన్న ఆ శక్తిని గౌరవించడం నేర్చుకోండి. ఆ నాగదేవత అడిగింది చాలా చిన్న విషయాలే కదండి. వాటిని కూడా ఇవ్వకపోతే ఫలితం అనేది ఏ విధంగా వస్తుందో గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు మంచి ఫలితాలు, అదృష్ట ఫలితాలను కనుక మీరు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మీ ఇంట్లోని పరిస్థితులు మెరుగుపడాలి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి మరింత మెరుగవ్వాలి. అనుకోకుండా మీకు బిజినెస్లో వస్తున్న నష్టాల నుంచి బయటపడాలి. మీ శత్రువులు దూరం అవ్వాలి. అనుకున్న పనులు జరగాలి అనంటే మెయిన్గా మీ ఇంట్లో శాంతి పెరగాలి అంటే తప్పకుండా నాగదేవతను కంటికి కనిపించకపోయినా సరేనండి, ఆ కనిపించిన శక్తిని మీరు చాలా అంటే చాలా పరిశుభ్రంగా ఉంటూ కొలుచుకున్నారంటే, పరిశుభ్రంగా ఉంటూ అమ్మను నాగదేవతని మీరు దైవంగా భావిస్తూ ఒక శక్తిగా మీరు కొలిచారంటే రాబోయే రోజుల్లో మీ జీవితాల్లో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పకుండా సింహరాశిలో జన్మించిన జాతకులు మనం చెప్పుకున్న విధంగా నాగదేవతను మీరు పూజిస్తే మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయండి. మరి ఈ వీడియో చూసిన సింహరాశి వారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్లో నాగదేవత అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.